వైఎస్ఆర్ కడప జిల్లాలోని పోరుమామిడిపట్నంలో ఉన్న అంబేద్కర్ భవన్లో రాష్ట్ర మరియు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలకు అభినందన సభ నిర్వహించారు. మాదిగ ఉద్యోగుల సమాఖ్య జాతీయ నాయకులు ఓబుళాపురం శోభన్ కుమార్ ఆధ్వర్యంలో రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయుడు సగిలి జాకోబ్ అధ్యక్షతన ఈ సభ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బండి పరిమళ జ్యోతి, కొడవటి కంటి సుదర్శన్, సగిలి బాలయ్యలను శాలువాలు, జ్ఞాపికలు, మెడల్స్తో సత్కరించారు. ఈ కార్యక్రమానికి మాదిగ ఉద్యోగులు, ఎంఆర్పీఎస్ నాయకులు, స్థానిక ప్రజా సంఘాల నాయకులు, విద్యావేత్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సన్మాన సభలో మాట్లాడిన ఓబుళాపురం శోభన్ కుమార్, ఉపాధ్యాయుడు కేవలం పాఠాలు చెప్పేవాడు కాదు, ఒక తరం భవిష్యత్తును తీర్చిదిద్దేవాడని, విద్యా కాంతితో సమాజానికి వెలుగునింపే మహత్తర సేవ ఉపాధ్యాయుడిదేని అన్నారు. అవార్డు గ్రహీతలు తమ అంకితభావం, కృషి మరియు విద్యార్థుల పట్ల చూపిన ప్రేమతో ఈ గౌరవాన్ని పొందారని ఆయన కొనియాడారు. కొంచెం వెనక్కి పోతే వస్తారు, అందరూ వస్తారు. మీరు అట్లా పోండి. కొంచెం రెడీ 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 ఓకే ఓకే వ్యాప్తంగా ఈ జిల్లా వ్యాప్తంగా దాదాపు 57 మంది జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికైతే ఈ నియోజకవర్గం నుంచి 17 మంది ఎంపికయ్యారు. ఆ 17 మందిలో మన జాతి బిడ్డ సగిలి బాలయ్య గారు, అన్నమయ్య జిల్లా నుంచి కొడవటి కంటి సుదర్శన్ గారు గత సంవత్సరం 2023వ సంవత్సరంలో పరిమళ జ్యోతి గారికి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు దక్కింది. ఇలా అతి కొద్ది మందికి మాత్రమే మనకు అవకాశాలు వస్తూ ఉన్నాయి. మన జాతీయ ఉపాధ్యాయుల్లో కూడా జిల్లా వ్యాప్తంగా జిల్లా స్థాయిలో ఉన్న అధికారులకు కూడా ప్రాతినిధ్యం చేసి మన ఉపాధ్యాయుల్లో కూడా ప్రతిభ ఉన్న వాళ్ళను గుర్తించి గౌరవించమని మన ప్రాతినిధ్యం ఉండాలి. లేకపోతే ప్రతిభ లేనప్పటికీ కూడా అవకాశాలు పొందే వాళ్ళు ఇతరులు చాలా మంది ఉన్నారు. మన జాతిలో ప్రతిభ ఉన్నప్పటికీ అరకొర అవకాశాలతో మనం సర్దుకుపోయేటువంటి పరిస్థితులు. ఇలాంటి అభినందన సమావేశాలు ఈ కాలంలో చాలా ముఖ్యమని నేను భావిస్తా ఉంటాను. ఈ అభినందన సమావేశాలు జరిగితేనే జాతి బిడ్డలు రాష్ట్ర స్థాయి అవార్డు గ్రహీతలు, జిల్లా స్థాయి